రెవెన్యూ రికార్డుల్లో పేర్లుంటే భూమిపై హక్కులున్నట్లు కాదు అంట. కాల్వాల నగరంలోని 600 ఎకరాల భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో పేర్లుంటే మాత్రం భూమిపై మీకు హక్కులున్నట్లు కాదు అని. సో ఖమ్మం జిల్లా పినపాక మండలం కాల్వాల నగరం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 81లో రక్షిత అటవీ భూమిగా ప్రకటించిన 787 ఎకరాల్లో 600 ఎకరాలు తమేవే అంటూ వడియాల ప్రభాకర్ రావు అనే వ్యక్తితో పాటు మరో 8 మంది చేసిన క్లైమ్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రెవెన్యూ రికార్డులు, జమాబందీలు కేవలం ఆర్థిక అంశాల కోసం మాత్రమే. రికార్డుల్లో ఎవరి పేరుంటే వారి భూమి శిస్తు చెల్లించడానికి వీలు కల్పించడం వాటి ప్రధాన ఉద్దేశం. అందువల్ల రెవెన్యూ రికార్డు అన్నది హక్కుపత్రం, టైటిల్ డాక్యుమెంట్ కిందకి రాదు. కేవలం రెవెన్యూ రికార్డులో పేరుండడంతో పాటు టైటిల్ హక్కు మీకు రాదు అని సుప్రీంకోర్టు తేల్చేసింది. అది ఎలాంటి యాజమాన్య హోదాను, అందులో పేరున్న వ్యక్తికి హక్కును కల్పించదు అని స్పష్టం చేసింది. వారి క్లెయిమ్ ను తిరస్కరిస్తూ ఖమ్మం జాయింట్ కలెక్టర్ 2003 మే 19న జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. వాటిని సవాల్ చేస్తూ పిటిషనర్లు చేసిన పిటిషన్ ను విచారణ జరిపి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం 2012 మార్చి 27న ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. ఈ తీర్పును కొట్టేయడం ద్వారా హైకోర్టు డివిజన్ బెంచ్ తప్పును సరిదిద్దించింది, అభినందించింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ SVN భట్టీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ తీర్పును జస్టిస్ SVN భట్టి రాశారు. ఈ భూ వివాదం మొత్తం అపీల్దారుల పేరు ఉన్న ఫైసల్ పట్టి, వసూల్ బాకి, పహానీలు చుట్టే కేంద్రీకృతమై ఉంది. వారు ఆయా భూములు తమ పేరిట కానీ తమ పూర్వీకుల పేరిట కానీ ఉన్నట్లు ఎలాంటి హక్కు పత్రాలు చూపించలేకపోయారు. మున్సిపల్, వ్యవసాయ శిస్తులను ఆమోదించిన మాత్రాన, రికార్డుల ఆధారంగా బ్యాంకులు మంజూరు చేసినంత మాత్రాన ఆ భూమిపై యాజమాన్య హక్కులను సవాల్ చేయకుండా ప్రభుత్వాన్ని ఎవరూ నిరోధించలేరు. అనుమానాస్పద ఎంట్రీల హక్కులు స్పష్టించలేవు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ, వాటి కస్టడీ పూర్తిగా పట్వారీ ఆధీనంలో ఉంటుంది. అవసరాలను బట్టి పట్వారీ ఆ రికార్డులో మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు. ఏదో ఒక సంవత్సరం రికార్డులో నమోదు చేసిన అనుమానాస్పద ఎంట్రీలు హక్కులను స్పష్టించలేవు. దీర్ఘకాలం నిరంతరంగా కొనసాగుతూ వచ్చిన రెవెన్యూ రికార్డుల్లోని ఎంట్రీలకు వ్యతిరేకంగా వాటిని ఆధారాలుగా పరిగణించలేం. మేం చూసిన పహానీ ప్రతిలో కాల్వా నగరంలోని సర్వే నంబర్ 81 అడవిగా ఉంది. 600 ఎకరాలను రక్షిత అటవీ ప్రాంతంగా పేర్కొంటూ 1950 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్ నుంచి తొలగించాలని కోరుతూ అపీల్దారులు 1990 నవంబర్ 9న జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్న వారు తమ హక్కులను సంబంధించి ఎలాంటి ప్రాథమిక డాక్యుమెంట్ చూపలేకపోయారన్న కారణంగా ఆయన వాటిని తిరస్కరించడం సబబే. సో మీకు ఎప్పుడు రెవెన్యూ రికార్డులో పేరున్నా కూడా అవసరాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే దీంట్లో పట్వారీ ఆధీనంలో ఉంటుంది ఆ రికార్డు మెయింటైన్ చేయడం. కాబట్టి పట్వారీ అవసరాన్ని బట్టి దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాడు. పహానీల్లో పేరు వచ్చిన మాత్రాన మీ దగ్గర టైటిల్ డీడ్ లేకపోతే ఆ పహానీలు పేరు వచ్చిన మాత్రం ఆ ల్యాండ్ నాది, భూమి నాది అంటే వీలు కాదు. నీ దగ్గర టైటిల్ పత్రం ఉండాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందట. సాధారణంగా అలాంటి విధానం అనుసరించడానికి వీల్లేదు. అందుకే ఆ వివాదాస్పద తీర్పును డివిజన్ బెంచ్ సరిదిద్దింది. అప్పీలుదారులు చేస్తున్న క్లైమ్, వారు చూపుతున్న డాక్యుమెంట్లను బట్టి చూస్తే ఇకపై ఈ వివాదాన్ని అధికారులు కానీ కోర్టు కానీ ఏమాత్రం కొనసాగించడానికి వీల్లేదన్నది మా భావన. అందుకే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేస్తున్నాం అని జస్టిస్ SVN భట్టి ఈ తీర్పులో పేర్కొన్నారు.